చెప్పండి భాష గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు పార్టీలో తిరుగుతూ ఉన్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తించలేదు, మీకు బీఫామ్ ఇవ్వలేదు అనేది మాకు క్లియర్గా అర్థమైంది. మరి ఎందుకోసమని మిమ్మల్ని పక్క పెట్టాల్సి వచ్చింది? గతంలో ఇక్కడ బై ఎలక్షన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బల్మూరి వెంకట్ని వీరికి ఇన్ఛార్జిగా పూర్తించింది. అప్పుడు బల్మూరి వెంకట్ గారితో మేము తిరుగుతున్నాం. ఆయనకు మాకు మంచి సన్నిహితం ఏర్పడ్డది. 2 సంవత్సరాలతో ఆయన ప్రయాణమైనాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు. మేము ఈ ప్రభుత్వంలో ప్రణవ్ బాబు మళ్ళీ ఇన్ఛార్జిగా, దృష్టిలో ప్రణవ్ గారి ఆలోచన ఏంటంటే బల్మూరు దగ్గరికి పోతున్నారు, బల్మూరు వ్యక్తులు వీళ్ళు, ఇక్కడ బల్మూరు అని కూడా పెట్టారు. నేను అడిగిన ప్రణవ్ టికెట్ కోసం పోయినా, ప్రణవ్ అన్న గతంలో పోటీ చేసిన వాళ్ళ డ్రైనేజ్ సమస్యలు బ్రిడ్జ్ కోసం కొట్టాడుతానా, నిత్యం వాడాలి ఉంటాను ప్రణవ్ అన్న, నాకు అవకాశం ఇవి అంటే అట్లున్నది. నువ్వు బల్మూరు దగ్గర తిరుగుతున్నావు. బల్మూరు ఏ పార్టీ? బల్మూరు కాంగ్రెస్ పార్టీనే, బయట పార్టీ కాదు కదా. బల్మూరు వెంకట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, పిసిసి ఉపాధ్యక్షుడు ఆయన దగ్గర తప్పేముంది? నా వాడకు సమస్య వచ్చింది, ఓ సీఎం రిలీఫ్ పెట్టాలి. ఎమ్మెల్సీ దగ్గర పోయినా, ఒక పాపది కాలేజ్ ఫీజు మాట్లాడాలి. ఆయన యూనివర్సిటీ స్టేట్ ప్రెసిడెంట్ రేపే పని చేసుకొచ్చిన, ఇంకో తమకి ఉస్మాన్ హాస్పిటల్ చెప్పాలి, ఆయన దగ్గర బలం ఉన్నది అని చెప్తే పని అవుతుంది. పోయినా హుజరాబాద్లో పని ఉంటే నీ దగ్గరకు వచ్చిన, నీతో పని చెప్పించుకున్నా. ఆ ఓన్లీ బల్మూరు వెంకట్ దగ్గరికి పోవడం వల్లనే, ఆయన దగ్గర పోయి ప్రజలకు పనిచేయడం వల్ల బల్మూరు కూడా గుర్తింపు వస్తుంది అని చెప్పి ఒక దురుద్దేశంతో నన్ను, హుజరాబాద్ సంబంధించిన పుష్పలత అక్క, అప్సర్ గారిని కూడా టికెట్ ఇవ్వకుండా అక్కడ దళిత బిడ్డను, మైనార్టీను, నేను మైనార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు నన్ను సరే ఇప్పుడు ఆయన విమర్శించిన నాకు వచ్చేది ఏం లేదు. ఇప్పుడు నా టార్గెట్ నా వాడ ప్రజల సమస్యలు, నా వాడ ఆయన గురించి ఆయన విమర్శించి అది ఈ హుజరాబాద్ నియోజక ప్రజలందరికీ తెలుసు. ప్రణవ్ క్యారెక్టర్ ఏంది అది ఆయన వ్యక్తిగత తీసుపెడతారు గెలిచిన తర్వాత. అంటే ఇప్పుడు జమ్మికుంటలో ఆయన కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే ఉద్దేశం ప్రణవ్ గారికి ఉన్నది. మరి ఇలాంటి సీనియర్ కార్యకర్తలకు మరి టికెట్ ఇవ్వకపోవడం వల్ల మరి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులు ఈ కొత్త పిల్ల అందరూ తెలుసు, ఇక్కడ అందరికీ తెలుసు, వాళ్ళందరూ బై ఎలక్షన్ ఈటల రాజేందర్ సొమ్ము తిన్నారు, టీఆర్ఎస్ పార్టీ సొమ్ము తిన్నారు. ఆఖరికి పదో పరకం మా అక్కలకు వస్తుంది, ఆ సొమ్ము కూడా తిని ఇలా తిన్న సరిపోయింది. గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి మొత్తం మా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రణవ్ బాబు ఏం చేయాలి? 20 సంవత్సరాలు చదివి కాంగ్రెస్ పార్టీ పట్టుకున్నోని వాళ్ళకంటే తిరిగేటోళ్ళకి టికెట్ ఇవ్వాలి. ఆయన ఏం చేసిండు? ఓడిపోయి సీట్లు ఎక్కడైతే బలమైన అభ్యర్థి ఉంటాడో అక్కడ కాంగ్రెస్ పార్టీ పోయాలి, టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. పక్క ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బరాబర్ అర్థమవుతుంది. ఇది ప్రణవ్ అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఆ కోరిక మీ అందరికీ తెలుసని అనుకుంటాను. అది నేను చెప్పాను. ఇప్పుడు మీరు అన్నారు అప్పుడు బై ఎలక్షన్ టైంలో ఈటల రాజేందర్ గారి దగ్గర ఉండి అతనికి సంబంధించిన పైసంతా తిన్నారు. అప్పుడు ఆ అధికారంలో ఒక టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంగా ఇక్కడికి వచ్చిందని మాట్లాడుతున్నారు నాయకులు. మరి ఈ రేపు రోజున మీరు ఇండిపెండెంట్గా పోటీలో ఉన్నారు. మీరు గెలిస్తే ఇంకా ఏ పార్టీలోకి వెళ్తారు? ఎందుకంటే మీరు కాంగ్రెస్ కార్యకర్త ఉన్నారు, మీరు టికెట్ ఇవ్వలేదు. మరి ప్రణవ్ దగ్గరికి పోతే మళ్ళీ నేను ఆయన నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఆయన దగ్గరికి ఎందుకు పోతా అనే ఆలోచన మీకు ఉంటుందా? కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, లేకపోతే ఇంకొక పార్టీ ఏమైనా చూసుకునే అవకాశం ఉంది? మంచి క్వశ్చన్ అడిగినా సంతోషం. నేనే ఇంతకుముందు చెప్దాం అనుకున్నా మా అక్కలందరికీ. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ రెబల్గా పోటీ చేస్తున్నా. నాకు ఓటైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టే, కానీ ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీ రెబల్. ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా. గెలిచిన తర్వాత ప్రణవ్ బాబు దగ్గరికి పోతా, బల్మూరు వెంకట దగ్గరికి పోతా, రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా పోతా. ఎందుకంటే నా వాడ అభివృద్ధి చెందాలి. 20 సంవత్సరాల నుంచి నా వాడలో వాటర్ చక్కగా ఉండేది. నువ్వు నమ్మునాపో నా రాయబారం సర్కిట్ కాంచాలి, మా రామారావు సాగిటి దాకా వాటర్ ఉంది, మా ఆర్కేపై సాగర్ ఇంటి కాంచి వనమాల ఇంటి దాకా వాటర్ ఉంది, మా కేదారమ్మ ఈ గల్లీలో వాటర్ సమస్య, డ్రైనేజ్, సీసీ రోడ్, ఉన్న బోరింగ్ కూడా నాశనం అయిపోయింది. అటుపోతే మా మారుతి నగర్, మా మారుతి వాడ అంత ఈ వాడ ఎట్లుంటుంది అంటనా, పూలు అమ్ముకుంటూ సమస్యలు చుట్టుకుంటూ అత్తేర పోతారు. ఈ వాడ అంటేనే చాలా పేదవాడ. నీకు ఎందుకంటే నా స్వార్థం చూసుకున్నాను అనుకోవాలి, వీళ్ళకి నష్టం చేసినాను అయితే. కాబట్టి నీకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రెబల్గా గెలిచి నా ప్రజలు మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ కన్నడ మీడియాలో వాళ్ళే ఎత్తారు. వాళ్ళ అద్దరులోనే ఉన్న దగ్గరికి పోతా, బల్మూరు వెంకట దగ్గర పోతా. ఎందుకంటే అభివృద్ధి జరగాలి కదా నా వాడ, నా స్వార్థం ఆలోచన. అవును, ఇప్పుడు గతంలో కూడా మీరు ఇదే వార్డు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అప్పుడు కూడా మీరు బీఫామ్ రాలేదు. మరి ఇప్పుడు కూడా ఇదే ఇండిపెండెంట్గా బరిలో ఉంటున్నారు. ఈ ఇండిపెండెంట్గా ఉన్న వ్యక్తికి మరి ఇప్పుడు వచ్చే అటువంటి పార్టీలు బీఫామ్ ఇచ్చిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, వారందరూ ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా కానీ పైసా పెడితేనే మేము గెలుస్తున్నాం అనేది మాట వస్తున్నది. మరి మీకు ప్రజా ఆదరణ ఉన్నది అనేది మీరు అనుకుంటున్నారా? మీరు ఏ విధంగా బయటపడతారు, ఎట్లా అభివృద్ధి చేస్తారు? అన్న వాస్తవానికి అని పక్క వాళ్ళ గురించి నాకు పెడతాం. ఈ వాడ ఇప్పుడు బాగా చిత్రం అవుతాయి. ఎందుకంటే చూసింది, అందరినీ చూసింది. ఎవరి క్యారెక్టర్ ఏంది, ఎవరు వేసుకుంటారు, ఎవరు పని చేయగలుగుతారు, ఎవరు నిబద్ధత ఉండగలుగుతారు, ఎవరు మాకు అవపడతారు, ఎవరు ఓట్ల వరకు వచ్చి ఓట్ల తర్వాత జంప్ అయిపోతారు. వాళ్ళు ఇప్పుడు వచ్చే బ్యాచ్ అంతా ఎలక్షన్ వారం దాకా తిరుగుతారు. వాళ్ళు గెలిస్తే వీళ్ళంతా అడుగుకోవాలి, మనం గెలిస్తే నేనే వాళ్ళ ఇంటి ముందర పోతాం. అంటే ఇప్పుడు ఈసారి నా వాళ్ళకి అవగాహన వచ్చింది, బాగా వచ్చింది. ఎందుకంటే చూసి నన్ను 20 ఏళ్ళ నుంచి వాళ్ళ కొత్త ముఖాలు కాదు కదా,
వీళ్ళందరూ తెలుసు వాళ్ళ ముఖాలు. ఇంకో డబ్బు అంటామన్నా, ఇక మా వాడు డబ్బు కినటోళ్ళు కాదు, అవసరం వాణిజ్యాలకు 10 రూపాయలు ఇచ్చేటోళ్ళు. కానీ డబ్బు ఈసారి గెలవాలి 20 వార్డుల ఈసారి పక్కా జరుగుతుంది, ఇది నాకు నమ్మకం ఉన్నది. ఓకే, ఇది మరి భాష గారి యొక్క మాట. అభివృద్ధి దిశగా ఈ వార్డు నుంచి మేము వెళ్తాం, అభివృద్ధి చేసి చూపెడతాం. మిగతా నాయకులు అయితే వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళాలి ప్రజలు, కానీ నేను ఎల్లకాలము నన్ను గెలిపిస్తే కనుక ఈ 5 సంవత్సరాలు వాళ్ళ బిడ్డగా వాళ్ళ ముందుంటా అనే మాటతోని ప్రజల్లో ఉంటున్నారు. థ్యాంక్ యూ. నేను మీ కిషోర్, జర్నలిస్ట్, జేకే మీడియా.